హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి బీఎస్సీ నర్సింగ్ ఎవరైతే చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారో వీళ్ళందరికైతే గుడ్ న్యూస్ చెప్పిందనమాట. డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ వచ్చింది. ఏంటి ఇదని చెప్పేసి అనుకుంటే, ఎవరైతే ఎప్పటి నుంచో బీఎస్సీ నర్సింగ్ చేద్దాం, మాకు ఏపీసెట్ లేదు ఎగ్జామ్, సో మరి కొత్త ఎగ్జామ్ పెడతామని చెప్పేసి అంటున్నారు. బట్ ఎప్పుడు పెడతారు ఏంటి అని చెప్పేసి తెలియదు అని చెప్పేసి అంటున్నారు కదా. మనకైతే ఒక ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ వచ్చింది ఫ్రెండ్స్. ఏంటి ఇది అంటే, మనకి అడ్మిషన్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దీనికి సంబంధించినటువంటి ఎంట్రన్స్ అయితే ఉంటుందన్నమాట. ఏపీఎన్సీఈటీ అంటే ఏపీ నర్సింగ్ సెట్ అని చెప్పేసి కొత్తగా పెట్టారు. సో ఈ యొక్క నర్సింగ్ సెట్ అనేది ఏ విధంగా ఉంటుంది, ఏంటి అండ్ అప్లికేషన్స్ ఏంటి అవన్నీ అయితే ఇప్పుడు మాట్లాడుకుందాం. ఒకసారి అయితే ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పేసి క్లియర్ కట్గా డీటెయిల్గా చూద్దాం ఫ్రెండ్స్. అంతకంటే ముందు ఇంకెవరైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనకి ఆల్ టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఇన్ఫర్మేషన్ అయితే మీకోసం నేనైతే ప్రొవైడ్ చేస్తాను. ₹1 కూడా మీ దగ్గర తీసుకోకుండా ఫ్రీగా అయితే ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఫర్ దట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్, ఓకేనా. ఒకసారి అయితే మనం అయితే ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ అని చెప్పేసి ఉంది కదా, ఇది దీనిపై క్లిక్ చేసి ఓపెన్ చేద్దాం. బీఎస్సీ నర్సింగ్ కొరకి శాస్త్ర నర్సింగ్ కాలేజ్ మనకి అందుబాటులో ఉంది. ఈ యొక్క కాలేజ్లో ముఖ్యమైన విషయం ఏంటి అంటే, క్లినికల్ ప్రోగ్రామ్స్ వచ్చేసి క్లినికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ వచ్చేసి మనకి అరవింద్ కిడ్నీ సెంటర్, పద్మావతి హాస్పిటల్, ఐఆర్సిఎస్ క్యాన్సర్ హాస్పిటల్, ఇలా ఒకటి కాదు రెండు కాదు 3 హాస్పిటల్స్లో మనకి క్లినికల్ ట్రైనింగ్ ఉంటుంది. కాబట్టి మీకు ఎక్కువ నాలెడ్జ్ అయితే ఈ యొక్క హాస్పిటల్స్ ద్వారా మీకైతే పొందుపరుస్తారు. కొన్ని కాలేజెస్కి ఒకటి హాస్పిటల్ ఉండడమే గగనమవుతున్నటువంటి ఈ టైంలో ఇలా 3 హాస్పిటల్స్లో మనకి క్లినికల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ వచ్చేసి శాస్త్ర కాలేజ్ ఆఫ్ నర్సింగ్. ఫ్రెండ్స్, మనకి చూసుకున్నట్లయితే కోర్స్ యొక్క డ్యూరేషన్ అయితే మీకు తెలుసు కదా. బీఎస్సీ నర్సింగ్ చేస్తే 4 ఇయర్స్ అయితే ఉంటుంది. సో దీనికి సంబంధించినటువంటి ఏపీ నర్సింగ్ సెట్ అనేది రాయాలి అంటే డెఫినెట్గా మీరు బైపీసీ స్ట్రీమ్లో రాణించాల్సి ఉంటుంది. లేదు అంటే మనకి చూసుకుంటే సిబిఎస్ఈలో పాస్ అయి ఉన్నా కానీ మీకైతే ఫిజిక్స్, కెమిస్ట్రీ అండ్ బయాలజీ సబ్జెక్ట్స్ అయితే మ్యాండేటరీ అయి ఉండాలి, అలాంగ్ విత్ ఇంగ్లీష్ అనమాట. అదేవిధంగా బ్రిడ్జ్ కోర్స్ అంటే ఎడ్యుకేషనల్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు కూడా రాయొచ్చు ఈ యొక్క ఎగ్జామ్, ఓకేనా. సో ఫస్ట్ అయితే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే చూసుకోండి. ఈ యొక్క ఏపీ నర్సింగ్ సెట్ అని చెప్పేసి ఈ ఇయర్ నుంచే కొత్తగా స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ప్రతి ఒక్కరు ఎవరైతే ఎగ్జామ్ రాస్తారో అందరికీ సీట్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ ఇయర్ నుంచి మళ్ళీ ప్రాబ్లం అవుతుంది. ఈ ఇయర్ అయితే ఎవరైతే ఈ యొక్క ఎగ్జామ్ ఏపీ నర్సింగ్ సెట్ అనేది రాస్తున్నారో మీకు డెఫినెట్గా 100%కి 100% సీట్స్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. కొంచెం అయితే ఇందులో క్వాలిఫై అవ్వడానికి అయితే ట్రై చేయండి. అంటే 40 మార్క్స్ రానికైతే ట్రై చేయండి. ఈజీ ఉంటుంది ఎగ్జామ్ కూడా, అంత టఫ్గా కూడా ఉండదు. ఏపీ సెట్ అంటే మన ఎంసెట్ ఎగ్జామ్ లాగా కూడా ఉండదు, ఈజీగా అయితే ఉంటుంది. ఫస్ట్ ఈ యొక్క ఎగ్జామ్కి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, అప్పుడైతే మీరు ఎగ్జామ్ రాయడానికి అయితే అర్హులవుతారు. సో రిజిస్ట్రేషన్ ఫీ ఎంత ఉంటుంది అంటే ఫ్రెండ్స్, ఇక్కడ మనకి చూసుకున్నట్లయితే ఓసీ వాళ్ళకి ₹1180 అయితే ఉంటుందన్నమాట. అండ్ బీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి చూసుకున్నట్లయితే ₹944 అయితే అప్లికేషన్ ఫీజ్ అయితే ఉంది. అప్లికేషన్స్ వచ్చేసి 28 అంటే ఈరోజు మార్నింగ్ 11 AM నుంచి అప్ టు నెక్స్ట్ మంత్ అంటే జూన్ 20th వరకు అయితే 6 PM వరకు, జూన్ 20th వరకు అంటే 20 వరకు, 20th అంటే 28 కాదు, చాలామంది కామెంట్ సెక్షన్లో తెలుపుతున్నారు. 20 వరకు అయితే మనకి అప్లికేషన్స్ అయితే చేసుకోనికైతే ఇక్కడ ఇచ్చారు. అప్లికేషన్ ప్రాస్పెక్టస్ అవన్నీ అయితే నేను క్లియర్ కట్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. ఫ్రెండ్స్, ఎలిజిబిలిటీ క్రైటీరియాలో ఒకటి ఏంటి అంటే, ఇక్కడ మనకు ఒకటి ఇచ్చారు చూసుకొని, చాలామంది బాయ్స్కి కూడా ఇంట్రెస్ట్ అయితే ఉంటుంది. బట్ వాళ్ళు చేయగలుగుతారా లేదా, చేయడానికి వీలు ఉందా లేదా అని చెప్పేసి చాలామంది అడుగుతారు కదా. బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ 4 years డిగ్రీ కోర్స్ బీఎస్సీ నర్సింగ్ అండ్ ద క్యాండిడేట్ షుడ్ బీ ఆఫ్ ఇండియన్ నేషనల్ అని చెప్పేసి మన ఇండియన్ అయి ఉండాలి పక్కాగా. అదేవిధంగా మేల్స్ అయినా ఫీమేల్స్ అయినా పర్లేదు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు, ఎవరైనా చేసుకోవచ్చు అని చెప్పేసి అంటున్నారు. సో మేల్ క్యాండిడేట్ చేసుకుంటే చాలా బెనిఫిట్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆపరేషన్ థియేటర్లో చాలామంది కళ్ళు తిరిగి ఓడిపోతున్నారు కాబట్టి సో మేల్స్కి అయితే ఎక్కువ ప్రయారిటీ తీసుకున్నారు. ఎందుకంటే చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి అందుకే ప్రయారిటీ అయితే ఎక్కువ ఇస్తున్నారు. ఎక్కువగా అయితే ఫీమేల్స్కి అయితే ఉంటుంది ఈ యొక్క కోర్స్, ఫీమేల్ డామినేటెడ్ కోర్స్ కాబట్టి ఇలా ఉంటుందన్నమాట. ఏజ్ చూసుకున్నట్టయితే ఏజ్ షుడ్ బి 17 years అబోవ్ అయితే ఉండాలన్నమాట. అప్పర్ ఏజ్ లిమిట్ ఏం లేదు. అప్లికేషన్కి కొన్ని మ్యాండేటరీ డాక్యుమెంట్స్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇవైతే డెఫినెట్గా ఉండాలన్నమాట. ఒరిజినల్ ఫార్మాట్లో అవిటిని మీరు స్కాన్ చేసుకొని అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మళ్ళీ జిరాక్స్ కాదు, జిరాక్స్ అయితే రిజెక్ట్ అవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరైతే ఎస్ఎస్సి మార్క్స్ మేమో, ఇంటర్మీడియట్ మార్క్స్ మేమో, టీసీ, క్యాస్ట్ సర్టిఫికేట్, డిజబిలిటీ సర్టిఫికేట్, ఆధార్ కార్డ్, స్కాన్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్, స్కాన్డ్ సిగ్నేచర్ అండ్ ఫింగర్ ప్రింట్ అంటే తమ్ ఇంప్రెషన్. సో ఇవైతే మొత్తంగా మ్యాండేటరీ. ఇక్కడ కొన్ని మ్యాండేటరీ ఇవ్వలేదు కదా అన్న అని చెప్పేసి అనుకోవచ్చు, అంటే టీసీ ఇవ్వలేదు కదా అన్న అని చెప్పేసి అనుకోవచ్చు. లేదు, ఇక్కడ ఇవ్వలేదు. బట్ అక్కడ మీరు అప్లికేషన్ చేసే టైంలో ఈ యొక్క టీసీ అప్లోడ్ చేయకపోతే అక్కడ తీసుకోదన్నమాట. ఇక్కడ మ్యాండేటరీ అని ఇవ్వలేదు కాబట్టి
టీసీ ఇన్ కేస్ ఇప్పుడు మీరు ఇంకా కాలేజ్లో తీసుకోకపోతే డెఫినెట్గా మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఈ యొక్క టీసీ ప్లేస్లో వేరేది అప్లోడ్ చేసినా కానీ పర్లేదు, నడుస్తుంది. ఓకేనా. 500 కేబీకి మించకూడదు. అండ్ ఫోటోగ్రాఫ్స్ విషయానికి వస్తే 100 కేబీకి తగ్గకూడదు, మించకూడదు అనమాట. నెక్స్ట్ అప్లికేషన్ ఎలా చేసుకోవాలి, ఎగ్జామ్కి అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని నేను మాట్లాడతాను. హెల్ప్ డెస్క్ వచ్చేసి చూసుకున్నట్లయితే మనకి ఏవైనా ఇన్ఫర్మేషన్ కొరకు ఈ యొక్క నెంబర్స్కి అయితే కాల్ అయితే చేయండి, అస్సలు కలవదు. మనకి ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది ఏంటి అని చెప్పేసి అంటే ఎగ్జామ్ మనకి కంప్యూటర్ బేస్డ్ ఉంటుంది అనమాట. అంటే కంప్యూటర్ ఏపీ మన ఎంసెట్ లాగే ఉంటుంది. బట్ ఇక్కడ వచ్చేసి ఏంటి అంటే మనకి కొంచెం డిఫరెంట్గా అయితే ఉంటుందన్నమాట. ఈ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ నేను చెప్తాను ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి అప్కమింగ్ వీడియోస్లో. మనకి ఎగ్జామ్ వచ్చేసి జూలై 7th అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. జూలై 6th సండే రోజున అయితే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుంది. 10 to 12 అంటే 2 hours అయితే ఎగ్జామ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మొత్తానికి. ఇందులో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ మొత్తం అయితే సబ్జెక్ట్స్ అయితే ఇంక్లూడ్ అయి ఉంటాయి. అండ్ సిలబస్ కూడా ఇచ్చారు. సిలబస్ గురించి మనం మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకేనా. సో ప్రిపేర్ వెల్ ఫర్ యువర్ ఎగ్జామ్. ఇంకా కొనసాగించాలి మన ప్రిపరేషన్. అప్పుడే ఎంసెట్తో అయిపోలేదు. ఓకేనా. ఈ యొక్క అప్లికేషన్ ఎలా పెట్టుకోవాలి ఏంటి అని చెప్పేసి మనకి 11కి ఓపెన్ అవుతుంది కదా రిజిస్ట్రేషన్ విండో. ఐ విల్ మేక్ ఏ వీడియో డెఫినెట్లీ.